మనం మారాం దేవుని బిడ్డలుగా, మన చుట్టూ ఉన్న సమాజం మారలా. దాని తాలూకు మురికి ఏదో ఘట్టంలో, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక విషయంలో మన మీద పడతానే ఉంటుంది. పడ్డప్పుడు మురికి, మన మీద ఉన్న మురికిని వాడు చూపించి నిన్ను అపరాధ భావంలో నెట్టేసినప్పుడు నువ్వు అర్జెంటుగా యేసు రక్తం దగ్గరికి పరిగెత్తాలి. వేటాడతాడు వాడు, లేకపోతే యేసు రక్తం నీకు ఆశ్రయం. పరిగెత్తాలి ఆశ్రయపురంలోకి, అందులో దక్కోవాలా. అప్పుడు వేటాడ్డాడు. అర్థమైందా? మరి ఎప్పుడన్నా మనకి విడుదల? అందుకేనంట మన ఆత్మలు మనలో మూలుగుతున్నాయి దేహ విమోచన కోసం. ఈ దేహంలో ఉన్నంత వరకు ఈ మురికి ఏదో ఒక విధంగా మనకు తెలిసో తెలియకో పడతానే ఉంటుంది. అప్పుడు మనకి ఎల్లప్పుడూ కూడా భూమి మీద ఉన్నంత వరకు ఏదవసరం, ఎప్పటికప్పుడు శుద్ధీకరణ పొందాల్సిందే. ఈ 2 నెలలు ప్రభా, ఈ 2 నెలలు చాలు నీ రక్తం, ఇక 3వ నెల నుంచి నేను ఇంక నిలబడకపోతే అప్పుడు అడుగు అంటానికి లేదు. ఈ సంవత్సరానికి నాయన కొంచెం చిన్నగా ఉన్నా కాబట్టి ఈ సంవత్సరం నీ రక్తం, నెక్స్ట్ ఇయర్ నుంచి నీ రక్తం అవసరం లేదు నాకు అనే దమ్ము ఎవరికన్నా ఉందా? నవ్వుకుంటాడు ఆ మొక్క నువ్వు కానీ ఏసైతే అంటే. ఏ మొక్క? ఇప్పుడు నేను అన్న మొక్క. నవ్వుకుంటాడు. అక్కర్లేదా? సరిపో అంటాడు. సరిపోయి నువ్వు జయించడం ఇంకా తనులు తింటావు అంటాడు. నువ్వు జయించాలంటే అప్పటికప్పుడు ఇమ్మానుయేలు రక్తం ఇంపైన ఓట, అందులో నీకు నువ్వు ప్రవేశించాలి. ఎప్పటికప్పుడు గడుక్కొని శుద్ధీకరణ వల్ల మన కోసం. మరి ఎప్పుడన్నా మనకి దరిద్రం వదిలిపోయేది ఎప్పుడన్నా అంటే దానికి కూడా మళ్ళీ ఒక పాట ఉంది. నువ్వు ఉన్నంత వరకు నీ రక్తము నాకు కోట. నువ్వు వస్తావు చూడు, అప్పుడు నా ఈ మట్టి దేహం మారిపోయి నీ మహిమ దేహం వస్తుంది. అప్పుడు మార్పు నందుతా. అప్పటిదాకా నీ రక్తమే నాకు కోటయ్యా.